వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. క్రిస్పీ కార్న్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలకి స్నాక్ లాగా బాగా యూజ్ అవుతుంది. ఇదైతే స్కూల్కైనా లేదా ఈవినింగ్ టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక కార్న్ ఒలిచేసుకునేసి అందులో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేస్తున్నాను. ఇవి ఒక 5 to 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకున్నాక దీన్ని హాట్ వాటర్ నుంచి పక్కకు తీసేయాలి, లేదంటే చాలా మెత్తగా అయిపోతాయి. అందుకోసమే మనం మొత్తం అందులో ఏమి ఉంచకుండా హాట్ వాటర్లో పక్కకు తీసేసుకోవాలి. సో ఇప్పుడు పక్కకు తీసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెంగా సాల్టు, అదేవిధంగా కొంచెం మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, కార్న్‌ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్‌ని యాడ్ చేస్తున్నాను. కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేసేసుకునేసి మొత్తం వాటికి పీసెస్కి అంతటికి పట్టే విధంగా మనము బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ లేకపోతే స్ప్రింకిల్ చేసుకోండి. అదే వాటర్ సరిపోతుందంటే అదే వాటర్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి, మొత్తం వాటికి పిండి పట్టే విధంగా. ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఫ్రై చేసుకున్నాక ఇలా ఒక్కొక్కటి అంటే విడివిడిగా వచ్చే విధంగా అలా 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 వేసుకుంటూ ఇదిలించుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేసారనుకోండి ఆయిల్ అంతా. ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతాయి ఒక్కొక్కటిగా విడివిడిగా, లేదంటే ఉంటలుగా పడిపోతాయి. ఇప్పుడు చూడండి, దీన్ని డబుల్ సైడ్ కొంచెం అలా ఇలా తిప్పుకుంటూ 70% ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆనియన్, కొంచెం తెల్లగడ్డ అన్నీ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తెల్లగడ్డ, మిర్చి, అల్లం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకొని అది కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం రెడిష్ బ్రౌన్లో తిరిగిన తర్వాత ఇప్పుడు మనము కార్న్ని వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మొత్తం అంతటికి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ ఇందులో కావాల్సిన మళ్ళీ సాల్ట్, అదేవిధంగా కొంచెం నిమ్మకాయ, మిరియాల పొడి కొంచెం, కారం పొడి కొంచెం సరిపోయేంత యాడ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది జస్ట్ కాసేపటికి